మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఓజీ సినిమా రిలీజ్ కి అయితే మొత్తం కూడా రెడీ అయిపోయింది. ఇంకొక 1 డే మిగిలైతే ఉంది. అయితే మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే సార్, ఇక్కడ ఓజీ విషయంలో వైసీపీ వాళ్ళైతే మౌనం పాటిస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. మామూలుగా పవన్ కళ్యాణ్ గారి గత సినిమాలు ప్రీవియస్ సినిమాల్లో ప్రతిసారి వైసీపీ ఇన్వాల్వ్ అవ్వడం, ఏదో ఒక కామెంట్ చేయడం మనం చూసాం. హేర వీరమల్లు విషయంలో కావచ్చు, బ్రో విషయంలో కావచ్చు, అంతకుముందు సినిమాల విషయంలో కావచ్చు. కాకపోతే ఓజీ విషయంలో మాత్రం సైలెంట్ గా ఉన్నారు. ఎక్కడ నెగిటివ్ కామెంట్స్ కానివ్వండి ఏం చేయట్లేదు. ఒక టికెట్ రేట్స్ ఇష్యూ విషయంలో చిన్న మాట్లాడి సైలెంట్ అయిపోయారు తప్పితే పెద్దగా హడావిడి అయితే లేదు. మరి దీనికి గల కారణం ఏంటి? అది జగన్మోహన్ రెడ్డి గారే వైసీపీ నేతలందరికీ కూడా ఆదేశాలు జారీ చేశారు, పవన్ కళ్యాణ్ గారి జోలికి వెళ్ళొద్దు అని చెప్పేసి అని ఒక వార్త కూడా బయట వైరల్ అవుతుంది. మరి ఎందుకు ఈ మౌనం? మీ విషయం మీరేం చెప్తారు? అంటే పవన్ కళ్యాణ్ గురించి అతిగా మాట్లాడటం అనేది రాజకీయంగా నష్టమే ఆ పార్టీకి. అది అర్థం చేసుకోకుండా టార్గెట్ చేశారు. అనవసరమైన విషయాలు కూడా చాలా మాట్లాడారు. అంటే నిజానికి గత ఎన్నికల్లో ఆయన చేసినటువంటి ఎన్నికల ప్రసంగాలు ఒకసారి చూస్తే, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఎన్నికల ప్రసంగాల్లో ప్రధాన భాగం పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ నడిచిన పరిస్థితి కనిపిస్తుంది. అందులో ఆయన పెళ్లిళ్ల గురించి మాట్లాడటం అనేది కొంచెం అతిగా కనిపించింది. దాని మీద తీవ్రమైన క్రిటిసిజం వచ్చింది. అది అనవసరమైన వ్యవహారం, మనకి రాజకీయానికి సంబంధం లేని వ్యవహారం మాత్రమే కాదు, అది కాన్స్టిట్యూషనల్ వయలేషన్ అవుతుంది అని కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఒక తప్పు చేశాం మనం అనే ఒక ఫీలింగ్ ఆ క్యాడర్లో ఉంది. ఆ క్యాడర్లో ఉన్న ఫీలింగ్ నెమ్మదిగా ఆయనకి కన్వే అయింది. కాబట్టి అనవసరం ఏది మాట్లాడాలి ఏది మాట్లాడకూడదు అనే దానికి సంబంధించి కొంత మార్పు కనిపిస్తుంది వైసీపీ వ్యవహార శైలిలోనే. ఆ మార్పులో భాగంగానే ఇప్పుడు ఓజీ గురించి వాళ్ళు మాట్లాడట్లేదు. నిజానికి హరిహర వీరమల్లు కూడా పాజిటివ్ డైలాగే మాట్లాడాడు ఆయన. అంబటి రాంబాబు చాలా క్లియర్గా ఈ సినిమా డెఫినెట్గా అద్భుతంగా ఉండబోతోంది, ఇది కోట్లు కొల్లగొట్టబోతోంది, పాన్ ఇండియాలో పవన్ కళ్యాణ్ జెండా ఎగరైపోతున్నాడు అని చెప్పి ఆ స్థాయిలో లేపాడు ఆ సినిమాని. లేపాడు కానీ సినిమా కంటెంట్ బాగాలేకపోవడంతో వాళ్ళు కూడా ఏం చేయలేకపోయారు. అలా ఒక పాజిటివ్ టోన్ అని కాదు, కానీ ఎక్కడ కేంద్రీకరించాలో అక్కడ కేంద్రీకరించాలి. ఇప్పుడు యుద్ధం ఎలా మారిందంటే పరిస్థితి, వాళ్ళు ముగ్గురు ఒకే కాంపౌండ్లో ఉన్నారు, ఒకే టీచర్ కింద ఉన్నారు. వాళ్ళు భారతీయ జనతా పార్టీ కరుణా కటాక్షాల వలన మాత్రమే మన జీవితాలు ఉన్నాయి అని ముగ్గురు నమ్ముతున్నారు. ఏది పవన్ కళ్యాణ్ నమ్ముతున్నాడు, జగన్మోహన్ రెడ్డి నమ్ముతున్నాడు, చంద్రబాబు నాయుడు కూడా నమ్ముతున్నాడు. తమకి అధికారం పోవడం, పరిస్థితి ఇలా దాపురించటం, ఇది ఢిల్లీ దేవుడి కటాక్షం మన మీద లేకపోవడం వలన జరిగిందని జగన్ అనుకుంటున్నాడు. అంతే తప్ప ప్రజలు అనే ఒక క్యారెక్టర్ ఉంది ఇక్కడ అనే విషయం మర్చిపోతున్నారు. ఈయన మర్చిపోయాడు, తనకు అధికారం ప్రజలు ఇచ్చారని ఆయన అనుకోవట్లా చంద్రబాబు. ఢిల్లీ దేవుడి కటాక్షం వలన నాకు అధికారం వచ్చింది అనే బలమైన నమ్మకంతో ఆయన ఉన్నాడు. ఢిల్లీ దేవుడి కరుణా కటాక్షాలతో ఏదో ఒక రోజు నేను అధికారంలోకి రాకపోను అనే నమ్మకంతో పవన్ కళ్యాణ్ ఉన్నాడు. సో అందరూ ఢిల్లీ దేవుడి కటాక్షం కోసం ఉన్నారు అక్కడ. ఈ కటాక్షం సరిగా ప్రసరించాలంటే మన వ్యవహార శైలి కూడా పద్ధతిగా ఉండాలి అని ఒక ఆలోచనకు వచ్చేసాడు ఆయన జగన్మోహన్ రెడ్డి. వచ్చి క్రిటికల్ అంటే జనాలకి వెగటు పుట్టే లాంటి వ్యవహారాలు కాకుండా కొంచెం క్రియేటివ్గా వెళ్ళాలి అనే అభిప్రాయంతో ఈ ఓజీ సినిమా గురించి అతి చెయ్యొద్దు, వాళ్ళు రెడ్ బుక్ చూపిస్తే వీళ్ళు బ్లూ బుక్ చూపించడం అనే పరిస్థితి వచ్చింది ఆ మధ్య. ఇది వద్దు, మనం ప్రజల మనసులు గెలుచుకోవాలి, ప్రజల మనసులు గెలుచుకోవడానికి సంబంధించి మనం కొంచెం పద్ధతిగా వెళ్ళాలి అనేది అర్థమైంది ఆయనకి. అర్థమైన ఆ మార్పు కనిపిస్తోంది స్పష్టంగా. ఆ మధ్యకాలంలో ఆయన కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కొన్ని నష్టాలు జరిగినాయి. ఆయన పల్నాడు ఏరియాకి వెళ్ళినప్పుడు ఒక దళిత వృద్ధుడు చనిపోయాడు. చనిపోయినప్పుడు అటు నుంచి వచ్చిన విమర్శలకి వీళ్ళు చాలా ర్యాష్గా సమాధానాలు చెప్పారు. దాని మీద ఒక రివ్యూ మీటింగ్ జరిగింది జగన్మోహన్ రెడ్డి ఇంట్లో. ఆ రివ్యూ మీటింగ్లో
మనం కొంచెం రూడ్గా బిహేవ్ చేస్తున్నాం, ప్రజలకు వెగటు పుట్టేలాగా ప్రవర్తిస్తున్నాం అని భారతి గారి దగ్గర నుంచి ఒక క్రిటిసిజం వచ్చినట్టుగా ఒక ప్రచారం ఉంది బయట. అంటే ఈ దూకుడుతనం అనేది ఇబ్బందిగా మారుతుందేమో ఆలోచించుకోండి అని. కాబట్టి ఎక్కడో వినటం మొదలైంది. జగన్మోహన్ రెడ్డి వింటున్నాడు ఇప్పుడు. వినడం అనే దాని ద్వారా వచ్చినటువంటి ఒక ఇది చంద్రబాబు నాయుడిని పొలిటికల్ ఏరియాలో పొలిటికల్ డెసిషన్స్ మీద రాజకీయ విమర్శలు చేయాలి తప్ప వ్యక్తిగత విమర్శలు చెయ్యకూడదు అనేది ఒక రూల్. గతంలో ఎన్నడూ లేదు. అంటే చంద్రబాబు నాయుడికి ముందు లేదు. చంద్రబాబు నాయుడు కూడా ఇలా పర్సనల్ ఏరియాకి వెళ్ళి మాట్లాడేవాడు. ఆయన మొదలుపెట్టిందే ఈ యాక్టివ్ అపోజిషన్ అనే ప్రోగ్రాం. అయిన దానికి కాని దానికి మీద పడిపోతే తప్ప జనం మన గుర్తుపెట్టుకోరు అని అనుకుంటాడు ఆయన. ఈ యాక్టివ్ అపోజిషన్ అనే ఐడియాలజీ దగ్గరే ఎన్టీఆర్తో విభేదాలు మొదలైనాయి ఆయనకి. ఏది 89లో ఓడిపోయినప్పుడు యాక్టివ్ అపోజిషన్ అని ఈయన అన్నాడు. అక్కర్లేదు, పాసివ్ అపోజిషన్తో కూడా విజయం సాధించవచ్చు. ఎక్కడ ఏది మాట్లాడాలో అక్కడ అది మాట్లాడితే చాలు, ఎక్కడ ఏ పని చేయాలో ఆ పని చేస్తే చాలు, అతిగా చేయక్కర్లేదని చెప్పి ఆయన కంట్రోల్ చేశాడు. కంట్రోల్ చేసి ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకోండి, జనం కదిలినప్పుడు వాళ్ళతో పాటు మనము కదలాలి, అదొక్కటే గుర్తుపెట్టుకొని మిగిలిన వ్యవహారాలు వద్దు అని చెప్పాడు. అదే నడిచింది. అవి కరెక్ట్గా 5 ఏళ్ళు తిరిగాక జనం తిరిగి అధికారం తెచ్చి ఆయనకి ఇచ్చేశారు పద్ధతిగా. అదొక స్టైల్. చంద్రబాబు నాయుడు యాక్టివ్ అపోజిషన్ అనేది ఆయన ఫార్ములా. దాన్ని పట్టుకుని జగన్ పాకులాడాడు. ఇప్పుడు ఆ ధోరణి నుంచి కొంచెం మళ్ళుతున్నట్టుగా కనిపిస్తోంది. ఆ మళ్ళీ పొలిటికల్ క్రిటిసిజమే చేద్దాం మనం, అనవసరమైన పర్సనల్ లెవెల్కి వెళ్ళిపోయి మనం వాళ్ళ పర్సనల్ ఏరియాలో మనం డ్యాన్స్ చేసి వాళ్ళు వచ్చి మన పర్సనల్ ఏరియాలో డ్యాన్స్ చేసే పరిస్థితి కల్పించొద్దు. అటువంటి తలకాయ నొప్పి వద్దు. మనం పొలిటికల్ క్రిటిసిజం మీదే దృష్టి పెడదాం, ఓకే, జనంలోకి అలాగే పెడదామని ఎక్కడో వాళ్ళు సీరియస్గానే నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు ఓజీ సినిమా గురించి అనవసరమైన రెడిక్యూల్ చేస్తూ అలాంటి భావజాలంలోకి వెళ్ళటం మాత్రమే కాదు, పవన్ కళ్యాణ్ మీద క్రిటిసిజం కూడా తగ్గింది. గతంతో కంపేర్ చేస్తే గత 6 నెలల నుంచి తగ్గింది. హరిహర వీరమల్లు కంటే ముందు నుంచే తగ్గింది. రెండోది, తన టికెట్ల రేట్ల పెంపు వ్యవహారం మీద కేసు వేసింది కూడా వైఎస్ఆర్సీపీ నుంచి కాదు. అది వేరే ఒక ఐఏఎస్ ఆఫీసర్ పెట్టినటువంటి ఒక పార్టీ నుంచి జరిగింది. అదేదో కాంగ్రెస్ ఆ పార్టీ నాయకత్వం వేసింది తప్ప జగన్మోహన్ రెడ్డి వ్యవహారం కాదు అది. అందుకని అప్పటి నుంచే ఆయన కొంత ఎలా వెళ్ళాలి తన ప్రయాణానికి సంబంధించి, తను తిరిగి ఢిల్లీ దేవుడి కరుణ పొందటానికి ఏం చేయాలి అనేటువంటి ప్రోగ్రాంలో ఉన్నాడు. అంటే ఒక ప్రచారం అయితే ఉంది జనాల్లో. అదేంటంటే ఒకవేళ చంద్రబాబు నాయుడిని పక్కన పెట్టాలి అని ఢిల్లీ దేవుడు అనుకుంటే మళ్ళీ పవన్ని జగన్ని కలిపి ఒక ఫార్ములా తయారు చేయగలరు వాళ్ళు అనే మాట ఒకటి ప్రచారంలో ఉంది ఆంధ్రప్రదేశ్లో. అందుకని కూడా ఆయన ఏమో అలా జరుగుతుందేమో, అలాంటి అవకాశాన్ని మనం మిస్ చేసుకుంటామేమో అతిగా మాట్లాడి అనే ఉద్దేశంతో కూడా పవన్ కళ్యాణ్ని తప్ప, నేరుగా చంద్రబాబు నాయుడిని, ప్రభుత్వ విధానాలని తప్ప వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గురించి ఎవరూ క్రిటిసైజ్ చేయొద్దు అనేది ఆ యాంగిల్లో కూడా ఆయన ఒక ఇండికేషను, ఒక కాషన్ నోటీసు పంపించి ఉండొచ్చు. అది కూడా కారణం అయి ఉండొచ్చు పవన్ కళ్యాణ్ గురించి మౌనంగా ఉండటానికి సంబంధించి. ఇదివరకు అయితే అనవసరమైనటువంటి విషయాలు ఒంటికాలి మీద లేచి అతిగా మాట్లాడేవాడు. గత 6-7 నెలల నుంచి ఆ ధోరణి కనిపించడం లేదు. ఆ ధోరణి కనిపించకపోవడానికి రీజన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.